మల్ల యుద్ధానికి మకిలి పట్టిందంటూ రోడ్డెక్కిన మహిళా రెజ్లర్ల నిరసనకు కేంద్రం దిగొచ్చింది. ఏడాది పాటు కొనసాగిన వారి ఆందోళనతో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట మసకబారింది. చివరి అస్త్రంగా రెజ్లర్లు తమ అవార్డుల్ని వెనక్కి చేయడంతో కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. కుస్తీ వీరుల జీవితాలతో ఆటలాడుతున్న భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త ప్యానెల్పై కేంద్ర క్రీడా శాఖ వేటు వేసింది. మరోవైపు వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్భూషణ్ రెజ్లింగ్ వ్యవహారాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రెజ్లింగ్ వివాదంలో కీలక మలుపు చోటు చేసుకున్నది. కేంద్ర క్రీడా శాఖ అనూహ్య నిర్ణయం తీసుకుంది. 3 రోజుల క్రితం కొత్తగా ఎన్నికైన WFA కార్యవర్గాన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్రీడా శాఖ విధి విధానాలను అమలు చేయలేదనే కారణంతో తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని వెల్లడించింది. సంజయ్ సింగ్ WFA కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం అండర్-15, అండర్-20 జాతీయ పోటీలను ఉత్తరప్రదేశ్లోని గోండాలో నిర్వహించినట్లు ప్రకటించారు. రెజ్లర్లు పోటీలకు సిద్ధమయ్యేందుకు సమయం ఇవ్వకుండా ప్రకటన వెలువరించిన కారణంగా కొత్త కార్యవర్గంపై వేటు వేసినట్లు క్రీడా శాఖ వెల్లడించింది. రెజ్లింగ్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు తాత్కాలిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా భారత ఒలింపిక్ సంఘాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ కోరింది. WFA మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడనే కారణంతో స్టార్ రెజ్లర్లు ఈ ఏడాది జనవరి 18న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. వారి నిరసనలతో దిగొచ్చిన క్రీడా శాఖ ఫిబ్రవరి నెలలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఆధారాలున్న బ్రిజ్భూషణ్ ను అరెస్ట్ చేయలేదని కుస్తీ యోధులు ఏప్రిల్లో కోర్టును ఆశ్రయించడంతో కేసు నమోదైంది. మేరీ కోమ్ కమిటీ ఇచ్చిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన రెజ్లర్లు మే నెలలో మరోసారి ఆందోళన బాటపట్టారు. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా ర్యాలీ చేసిన రెజ్లర్లను పోలీసులు ఈడ్చిపారేయటం విమర్శలకు దారితీసింది. ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో అసంతృప్తిగా ఉన్న రెజ్లర్లు తమ పథకాలను యమునా నదిలో కలపాలని నిర్ణయించుకున్నారు. అయితే రైతు సంఘాల నేతల జోక్యంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. జూలైలో WFA ఎన్నికల షెడ్యూల్ వచ్చినా వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. డిసెంబర్ 21న ఎట్టకేలకు WFAకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మాజీ రెజ్లర్ అనితా షెరాన్ ప్యానెల్ పై బ్రిజ్భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్ ప్యానెల్ విజయం సాధించింది. WFI కొత్త అధ్యక్షుడిగా సంజయ్ ఎన్నికను నిరసిస్తూ సాక్షి మాలిక్ ఏకంగా కుస్తీ ఆటకే వీడ్కోలు చెప్పింది. ప్రెస్ మీట్ నుంచి కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్లిన దృశ్యాలు యావత్ దేశాన్ని కలిచివేశాయి. तो मैं अपनी कुश्ती को त्यागती हूँ और मैं आज के बाद कभी भी आपको नीचे करो बस सभी देशवासियों को धन्यवाद जिन्होंने आज तक इतना मेरा सपोर्ट किया और मुझे इस మరోవైపు ఆమెకు మద్దతుగా రెజ్లర్లు బజరంగ్ పునియా, వీరేందర్ సింగ్ తమ పద్మశ్రీ అవార్డులను వెనక్కి ఇచ్చేశారు. ఈ పరిణామాల క్రమంలో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. WFI రాజ్యాంగాన్ని నిబంధనలు ఉల్లంఘించారనే కారణంగా సంజయ్ సింగ్ ప్యానెల్పై కేంద్ర క్రీడా శాఖ వేటు వేసింది. ఇది రెజ్లర్ల పోరాటానికి దక్కిన విజయమని పలువురు ప్రముఖ రెజ్లర్లు అభివర్ణించారు. నిర్ణయం తీసుకునేందుకు ఆలస్యమైన రెజ్లర్లకు న్యాయం జరుగుతుందనే ఆశ కలిగిందని ప్రముఖ రెజ్లర్లు గీతా ఫోగట్ వెల్లడించగా, ఈ పని ముందే చేసి ఉండాల్సిందే అని స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. WFAలో సమూల ప్రక్షాళన జరగాలని స్టార్ రెజ్లర్లు బజరంగ్ పునియా పేర్కొన్నాడు. పద్మశ్రీ అవార్డును తిరిగి తీసుకోనని, న్యాయం దొరికేంత వరకు పోరాడుతూనే ఉంటారని వెల్లడించారు. ఇకపై రెజ్లింగ్ వ్యవహారాల్లో తలదూర్చునని, క్రీడా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ వెల్లడించారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గమే అన్నీ చూసుకుంటుందని అన్నాడు.
మరోవైపు సస్పెన్షన్ ఎత్తివేయమని కేంద్రాన్ని కోరుతామని WFA నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సంజయ్ సింగ్ చెప్పారు. తాము నిబంధనలను అతిక్రమించలేదని వివరిస్తామని, సమస్య పరిష్కారం కాకుంటే న్యాయపరంగా ముందుకు పోయే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఇప్పటి వరకు తాము తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఆధారాలను కూడా క్రీడా శాఖ మంత్రికి సమర్పిస్తామన్నారు.